హాయ్ అండి. గుడ్ మార్నింగ్. పొద్దున్న టైం అయితే 7:15 అయిందనమాట. నేనేమి ఇప్పుడే లేవలేదు. లెగిసి కాసేపు అయిందనమాట. మా ఆయన అయితే మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోయారు. మా పిల్లలైతే ఇంక పడుకున్నారనమాట. హాయిగా పడుకున్నారు. ఇంక వాళ్ళు లెగిసే లోపల నేను ఇక్కడ రివర్ సైడ్కి వెళ్ళి కొన్ని చేపలు అయితే తీసుకొస్తాను. ఈరోజు చేపలు చారు వండమన్నారు మా ఆయన. ఇంక నేను మార్కెట్కి అయితే వెళ్తాను. రివర్ సైడ్ ఇదిగోండి. ఇంకా బ్యాగ్ అయితే పట్టుకున్నాను. ఓ చిన్ను, గుడ్ మార్నింగ్. వీళ్ళు ఎప్పుడు కూడాను పడుకుంటే నేను వెళ్ళి వచ్చేస్తానమాట. అప్పటి వరకు పడుకుంటారు. కాకపోతే పొద్దున్నకి 6:30, 7కి అలాగ లెగిస్తే అలాగే వెళ్ళి తెచ్చేస్తే ఆ టైంలో పడుకుంటారు. కానీ ఇప్పుడు టైం ఎక్కువ అయిపోయింది కదా, అందుకే లెగిసిపోయారు అనుకుంటా. అక్కడ ఎలాగో లెగిసిపోయాడు. ఇంక ఉన్నోడికి కూడా లేపేసి ఇంకా నాతో పాటు తీసుకొని వెళ్ళిపోతాను. ఎందుకు మళ్ళీ ఇక్కడ ఇంట్లో వదిలేయడం. రివర్ సైడ్కి వెళ్దాము, ఫిషెస్ తెద్దాము. కమాన్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇంటికైతే తాళం వేసేసాను. ఎక్కడికి వెళ్తున్నాము? రివరా? ఏం తెస్తాము? ఓ, ఎన్ని ఫిష్లు తెద్దాము? 1 ఫిషేనా? బిగ్ తెద్దామా, స్మాల్ది తెద్దామా? బిగ్దా? సరే పద వెళ్దాం. మా ఆయన ఎప్పుడు చేపలు తేడానికైనా వెళ్ళినా సరే అలాంటి తే ఇలాంటి తే అని చెప్తేనే కానీ నేను ఒక్కదాన్ని వెళ్ళి అయితే చేపలు ఎప్పుడు తేలేదు. ఇదే ఫస్ట్ టైము. ఇంక మా ఆయన తెచ్చిన దానికి వంకలాడతాను. మరి ఈసారి నేను ఒక్కదాన్ని వెళ్ళి తెస్తున్నాను. మా ఆయన ఏమంటారో అసలు ఏంటో చూడాలి. రోడ్డు అంతా నడిచేస్తారు కానీ ఈ పైపుల మీద నడాలంటే మాత్రం మా పిల్లలకి భయము. చూడండి ఎక్కడి వరకు వచ్చారు, ఇక్కడ మాత్రం ఆగిపోయారు అనమాట. పదమ్మా, ఏం కాదు, స్లోగా పద పద. లెట్స్ గో 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 గో. ఏం కాదుమా. మెల్లగా ఇద్దరికి చేతులు పట్టుకొని దాటించేశాను. రివర్ సైడ్ పెద్ద హనుమాన్ విగ్రహం ఉంటుంది. అది చూసి హనుమాన్ జేజీ అంటున్నారు. ఇంకా చేపలు కొనడానికని వచ్చాం కాబట్టి లేట్ చేయకుండా చేపల దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. మేము పడుకొని లేచి వచ్చేసరికి కాస్త లేట్ అయిపోయింది. ఇంకొంచెం ఎర్లీగా వస్తే చేపల దగ్గర ఫుల్ జనాలు ఉంటారు. ఇప్పుడైతే ఎవ్వరు లేరు. అందరి దగ్గర ఏ ఏ రకాల చేపలు ఉన్నాయి ఏంటని చూస్తే ఒక అతని దగ్గర కొర్రమీన్ చేప కనిపించింది. అది తీసుకున్నాను. మా సైడు కొర్రమీన్ చేపని సవడని అంటాము. ఇంకా క్లీనింగ్ చేశాక ముక్కలు చాలా తక్కువ వచ్చాయి. సరిపోతాయో సరిపోవో అందరికని ఇంకో రకం చేప కూడా చిన్నది తీసుకున్నాను. ఎలాగో రివర్ సైడ్ వచ్చాం కదా అని కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను. ఇవేవో బెర్రీస్ అంట. బుడంకాయల్లాగా ఉన్నాయి చూడడానికి. తింటారని అడిగితే తింటారని చెప్పారు కానీ నేను మాత్రం తీసుకోలేదు. కొన్ని ఆరెంజ్లు, గ్రేప్స్ తీసుకున్నాను. మా పిల్లలు మాత్రము ఆ బుడంకాయల్ని చెరొకటి తీసుకుని వచ్చేసారు. ఇంకా నాకు కావాల్సినవన్నీ కొనుక్కొని ఇంటికైతే వచ్చేసాము. ఇప్పుడు మన ఆడవాళ్ళందరికీ ఉపయోగపడే ఒక ప్రోడక్ట్ గురించి అయితే చెప్పబోతున్నాను. అదే అగారో గ్రాండ్ ఫుడ్ ప్రాసెసర్. ఇది 1000 వాట్స్ పవర్ఫుల్ కాపర్ మోటార్ తో వస్తుంది. దీనికి సైడ్ 2 పాకెట్స్ హ్యాండిల్స్ వచ్చాయి. ఈజీగా ఎత్తి దించుకోవచ్చు. దీనిలో 2 స్పీడ్ ఆప్షన్స్ అండ్ పల్స్ ఫంక్షన్ కూడా వచ్చింది. దీంతో పాటు డిఫరెంట్ జార్స్ అండ్ యాక్సెసరీస్ కూడా చాలా వచ్చాయి. ఇందులో డిఫరెంట్ బ్లేడ్స్ వచ్చాయి. ఇది ష్రెడ్డర్ బ్లేడ్. ఇది తీయడం కూడా చాలా ఈజీ. కొంచెం ప్రెస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. మళ్ళీ ఈజీగా పెట్టుకోవచ్చు. ఇందులో వేరే బ్లేడ్స్ కూడా పెట్టుకోవచ్చు. స్లైడర్ బ్లేడ్ అండ్ అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ బ్లేడ్ కూడా వచ్చింది. ఇది విస్కింగ్ అటాచ్మెంట్. దీంతో విస్కింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది సిట్రస్ జ్యూసర్. దీంతో మనము ఆరెంజ్, మౌసంబి అలాంటివి జ్యూసులు తీసుకోవచ్చు. ఇవి ఇలా 2 బ్లేడ్స్ వచ్చాయి. ఒకటి వెజిటేబుల్ కటింగ్ చేసుకోవడానికి, ఇంకొకటి ఏమో చపాతీ ముద్ద అలాంటివి కలుపుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది 2.1 లీటర్ బౌల్ వస్తుంది. ఇందులోనే చాపింగ్, ఆటా నీడింగ్, విస్కింగ్ అన్ని చేసుకోవచ్చు. పైన లాక్ లా వచ్చింది. పైనుండి పుష్ చేయడానికని ఫీడింగ్ క్యూబ్ కూడా వచ్చింది. ఇది 1.7 లీటర్ జ్యూసర్ జారు. ఇందులో స్టెయిన్లెస్ స్టీల్ షార్ప్ బ్లేడ్స్ వచ్చాయి. జార్ పైన లెవెల్స్ కూడా మెజర్ చేసుకోవచ్చు. హ్యాండిల్ తో పాటు పైన కప్పుకి లాక్ కూడా వచ్చింది. పైన చిన్న లిడ్ కూడా వచ్చింది. ఇది 250 ml గ్రైండింగ్ జారు. చిన్న చిన్నవన్నీ కూడాను ఇందులో గ్రైండ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అన్నిటికీ లాక్ సిస్టమ్ అనేది ఇచ్చారు. మెయిన్ యూనిట్ మీద బౌల్ పెట్టి ఆన్ చేసినా సరే ఆన్ అవ్వదు. మనం ఆ బౌల్ ని లాక్ చేయాలి. లాక్ చేసిన తర్వాత లిడ్ పెట్టినా సరే ఆన్ అవ్వదు. ఆ లిడ్ కూడాను లాక్ చేస్తేనే ఆన్ అవుతుంది, లేదంటే ఆన్ అవ్వట్లేదు. నాకు ఈ సిస్టమ్ అయితే చాలా బాగా నచ్చింది. ఈ జ్యూసర్ జార్ కూడాను ఇలా లిడ్ దగ్గర లాక్ సిస్టమ్ అనేది ఇచ్చారు. మనం మెయిన్ యూనిట్ మీద దీనిని పెట్టిన తర్వాత ఈ లాక్ అనేది క్లోజ్ చేస్తేనే ఆన్ అవుతుంది. ఈ ఫుడ్ ప్రాసెసర్ కింద యాంటీ స్కిడ్ బేస్ తో వచ్చింది కాబట్టి అస్సలు స్కిడ్ అవ్వదు. ఫస్ట్ మెయిన్ యూనిట్ పైన కప్లర్ ని పెట్టి ఫిట్ చేసిన తర్వాతనే బౌల్ పెట్టి ఫిక్స్ చేయాలి. ఫస్ట్ నేను ఫ్రెంచ్ ఫ్రైస్ బ్లేడ్ అయితే యూజ్ చేశాను. చిన్న దుంపలు అయితే కట్ చేయకుండా వేసేయచ్చు, పెద్దవైతే కట్ చేసుకొని వేసుకోవాలి.
ఇలాగా ఫీడింగ్ క్యూబ్ తో పుష్ చేస్తే విత్ ఇన్ సెకండ్స్ లో ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ లా నిడువుగా కట్ అయిపోయాయి బంగాళదుంపలన్నీ. మనం చేత్తో ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ కట్ చేస్తే అన్ని ఒకేలాంటి ముక్కలు రావు, కానీ ఇందులో అయితే అన్ని ఒకేలాగా ముక్కలు అయితే వస్తున్నాయి. తర్వాత నేను ష్రెడ్డర్ బ్లేడ్ ని యూజ్ చేశాను. తురుముకోవడానికని క్యారెట్ ని పెట్టాను. సన్నగా చాలా బాగా తురిమేసింది. ఇందులో తురిమేవన్నీ పెట్టుకోవచ్చు, ఒక్క క్యారెటే కాదు సొరకాయ అలాగా ఏమన్నా తురిమి చక్కగా హల్వాలు అవన్నీ చేసుకోవచ్చు. తర్వాత నేను స్లైసర్ బ్లేడ్ ని యూజ్ చేశాను. ఇందులో కీరా పెట్టాను. ముక్కలన్నీ కూడాను చాలా సన్నగా ఒకేలాగా రౌండ్ గా కట్ అయిపోయాయి. చూసారు కదా, మనకి వెజిటేబుల్స్ అన్ని కూడాను చాలా ఫాస్ట్ గా మనకు నచ్చినట్లు ఇలా కట్ చేసుకోవచ్చు. ఇది సిట్రస్ జ్యూసర్. దీంతో నేను మౌసంబీ జ్యూస్ చేసుకున్నాను. లోపల పల్ప్ ఏమీ లేకుండా జ్యూస్ మొత్తము వచ్చేసింది. పైన ఇలా పిక్కలు ఉండిపోయాయి. జ్యూస్ మొత్తము కూడాను ఇలాగా కింద జార్లోకి కలెక్ట్ అయిపోయింది. 2 మౌసంబీలకి ఇంత జ్యూస్ అయితే వచ్చింది. మౌసంబీలు తీయగానే ఉన్నాయి కాబట్టి పంచదార ఏమీ వేసుకోవాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ ఇది జ్యూసర్ జారు. ఇందులో జ్యూసులు చేసుకోవడానికి, స్మూతీలు అలాంటివి చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. నేను ఎప్పుడైతే ఇందులో క్యారెట్ జ్యూస్ అయితే చేశాను. క్యారెట్లు, మిల్క్, షుగర్ వేసి ఇంకా జ్యూస్ అయితే చేసుకున్నాను. జ్యూస్ చాలా త్వరగా అయిపోయింది. మనకు కావాలంటే అలానే తాగేయచ్చు, లేదంటే కొంచెం వడబోసుకొని కూడా తాగొచ్చు. ఇది గ్రైండింగ్ జారు. ఇందులో కొంచెం కొంచెం క్వాంటిటీస్ అన్ని కూడాను వేసి మనం మిక్సీ పట్టుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఇందులో షుగర్ ని పౌడర్ చేసుకుంటున్నాను. కొంచెం కొంచెం మసాలాలు అలాంటివన్నీ కూడా ఇందులోనే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఆటా నీడింగ్ అటాచ్మెంట్. దీన్ని యూజ్ చేసి నేను గోధుమ పిండి అయితే కలుపుకుంటున్నాను చపాతీల కోసమని. ఇంకా గోధుమ పిండి, సాల్ట్ వేసేసి మూత పెట్టి లాక్ చేసేసి కొంచెం కొంచెం వాటర్ మీద నుండి పోస్తుంటే ఇలా ముద్దలా అయిపోతుంది. వాటర్ అనేది ఒకేసారి ఎక్కువ వేసేయకుండా కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి. మనం చేత్తో కలిపితే ఇంత సాఫ్ట్ గా చపాతీ ముద్ద వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ ఇందులో మాత్రము చాలా సాఫ్ట్ గా వచ్చింది. ఇంక డైరెక్ట్ గా చపాతీలు చేసుకోవడమే. ఇది మనకి అమెజాన్ లో అవైలబుల్ గా ఉంది. దీని లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. బ్రష్ చేసేద్దు పద. ఆకలి ఇట్లే నీకేస్తుందా? నీకేయట్లేదా? ఇది తిందామా? ఎలాగుంటుంది చూద్దామా? ఈ బుడంకాయలు లాంటి మా పిల్లలు అయితే అక్కడ వదలకుండా తీసుకుని వచ్చినారు. ఏది నీదేది? ఇదిగోండి ఇదిగోండి 2 బుడంకాయలు. బ్రష్ చేసి తిందుబా, ఓకేనా? ఎవరంటారు అలాగా? అలాగంటారా? వామ్మో, అలాగంటారా? ఎస్ 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 హనుమాన్. ఓ, హనుమాన్ మూవీ చూసాము. అందులో అదేదో ఉంటది కదా, సంథింగ్ ఒకటి ఇలా చూస్తారు కదా. మా చిన్నోడికి అది గుర్తొచ్చేసింది అనమాట. వీడికేమో ఇలాగని కుర్చీ మడత పెట్టి మా పెద్దోడికి గుర్తొచ్చింది. పిల్లలకి గొప్ప మెమరీ పవర్ కదా, మామూలుగా కాదు. ఇలాంటప్పుడు ఏది నేర్చుకున్నా సరే అన్ని స్పీడ్గా నేర్చుకుంటారు. సరే ఇంక పద రా, బ్రష్ చేసేద్దురా. ఇదిగోండి ఇంకా మా దగ్గర అయితే ఫ్రూట్స్ అయితే ఒక క్యాప్లే ఉందనమాట. అందుకోసమని కొన్ని గ్రేప్స్ అలాగే కొన్ని ఆరెంజ్లు అయితే తీసుకొచ్చాను. ఫ్రూట్స్ ఎప్పుడు తెచ్చినా సరే వెంటనే ఇలాగ ఓపెన్ చేసి డైనింగ్ టేబుల్ మీద బాస్కెట్ ఉంటుంది, అందులో సర్దేశాను. ఇంక ఈరోజు మా పిల్లలకి పాలు ఇవ్వడం కాస్త లేట్ అయిపోయింది. ఇంకా పాలు ఇలా గ్లాసుల్లో వేసి ఇచ్చేస్తే ఇద్దరు ఎవరి పాలు వాళ్ళు తాగేశారు. మా పిల్లలు పాలు తాగే లోపల నేను చేపలన్నీ కూడాను బాగా క్లీన్ చేసుకున్నాను. ఊర్లో అయితే గరుకు రాయి మీద జిగురు పోయినంత వరకు రంగదీసి బాగా క్లీన్ చేస్తాము. ఇక్కడ అలాంటి సదుపాయాలు ఏమీ లేవు కాబట్టి ఇంకా ఉప్పు వేసి బాగా 2-3 సార్లు క్లీన్ చేసేసాను. ఊర్లో అయితే చేపల జాయినే కొనేసి ఇంకా చేపలు చేసేటప్పుడు జారిపోకుండా ఉండడానికని కొంచెం పొయ్యి బిగ్ రాసి పులుసదంతా తీసి మేమే ముక్కలుగా కోసుకుంటాము. ఇక్కడైతే మాత్రం ఇలా చక్కగా ముక్కలు కొట్టేసి ఇచ్చేసారు. ఇలా ముక్కలుగా కోసి ఇచ్చినప్పటికి కూడాను 2 రకాల చేపలు కూడాను 2-3 సార్లు బాగా ఉప్పేసి జిగురదంతా పోయినంత వరకు బాగా క్లీన్ చేసేసరికి నాకు సరదా తీరిపోయింది. ఈ 2 రకాల చేపలు క్లీన్ చేసేసరికి నాకు అరగంట కంటే ఎక్కువ టైమే పట్టింది. సబ్బుతో చేతులు కడుక్కున్నా సరే అసలు నీచాసనే పోవట్లేదు. ఇదిగోండి ఈ మిగిలిన చేపలు కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇవి కట్లా అంటారు ఇక్కడ ఈ చేపలని. ఇంక ఇవి కూడా క్లీన్ చేశాను. ఇవేమో ఫ్రై చేసుకుంటాను. తలకాయ ముక్కలు అన్ని పడేసాను, 2 ముక్కలు తలకాయల ముక్కలు, తోకలు అలాగే మిగిలిన ముక్కలతోనే ఇవి ఫ్రై చేస్తాను. ఈ చేపల క్లీనింగ్ మామూలు విషయం కాదు, చాలా బాగా క్లీన్ చేయాలి చేపలు అనేవి. ఇంకా ఎప్పుడు కూడా నేను ఒక రకం చేపలే తెస్తాం, కానీ ఈసారి అయితే 2 రకాల చేపలు తెచ్చాను. ఒకటేమో చేపలు పులుసు లాగా, ఒకటి ఈ కొరమీన చేపల పులుసు చేయాలి, ఇటుపక్క కట్ల చేపలేమో ఫ్రై చేయాలన్నమాట. ఇంకా లేట్ చేయకుండా వంట స్టార్ట్ చేసేస్తాను. ఫస్ట్ నేను చేపల పులుసు కోసమని మసాలా రెడీ చేసుకుంటున్నాను. దానికి ధనియాలు, జీలకర్ర, మెంతులు లైట్ గా ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత కొన్ని బిర్యానీ స్పైసెస్, చెక్క, యాలకులు అలాగే లవంగాలు కూడా కొన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇది పౌడర్ చేసుకున్నాను. నేను ఫ్రై చేసుకొని తీసుకున్న దినుసులు కొంచెమే కాబట్టి చిన్న మిక్సీ జార్ లో వేసుకున్నాను. ఎంత చిన్న మిక్సీ జార్ లో వేసుకున్నా సరే దానికి సరిపడా వేయాలి కదా, అందుకే సరిగా ఫైన్ పౌడర్ లాగా అయితే అవ్వలేదు. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి ఇది కూడాను మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకున్నాను.
నేను ఇక్కడ వంట పని చేసుకుంటుంటే వీళ్ళిద్దరు చూడండి ఎంత చక్కగా వీళ్ళకి నచ్చిన కార్టూన్ నెట్వర్క్ టీవీలో వేసుకొని చూసుకుంటున్నారు. పదా ఎల్లు పార్క్ వెళ్ళిపోయి వెళ్ళు, పార్క్ వెళ్ళి ఆడుకొని రా, వెళ్ళండి ఇద్దరు వెళ్ళండి. అది అక్కడ పెట్టు వెళ్ళు. పార్క్ అనగానే మా పిల్లలు చెప్పులేసుకొని పరిగెత్తుకొని వెళ్ళిపోయారు. స్లోగా పడిపోతావు. మా పిల్లలకి పార్కుకి పంపించాను టీవీ ఆఫ్ చేసేసి. ఇంకా నాకు కూడా ఫుల్ ఆకలేస్తుంది. ఎలాగో పొద్దున్న ఆరెంజ్లు తీసుకొచ్చాను కదా, ఒక 2 ఆరెంజ్లు అయితే తింటాను. ఈ రోజుకి ఇదే నా బ్రేక్ఫాస్ట్. కొరమీన్ చేపల పులుసు ఈ మట్టి కళాయిలో వండుకుంటున్నాను. ఈ మట్టి కళాయి ఏ మొత్తాన్ని కొనేసానో ఏంటో గానీ వెజ్ వంటల కంటే ఎక్కువగా నాన్ వెజ్ వంటలకే వాడుతున్నాను. కళాయిలో ఫస్ట్ ఆయిల్ వేసుకొని అందులో కొన్ని మెంతులు, చెక్క, లవంగాలు, జీలకర్ర, పచ్చిమిర్చి చీలికలుగా వేసుకొని ఫ్రై అవనివ్వాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉల్లిపాయ ముక్కలు, అల్లము, వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు కొంచెం పసుపు కూడా వేసి బాగా ఫ్రై అవనివ్వాలి. మనము మట్టి కుండల్లో ఏం వండుకున్నా సరే మరి హై ఫ్లేమ్లో కాకుండా మీడియం టు లో ఫ్లేమ్లోనే వండుకోవాలి. ఎక్కువ టైం పట్టినా సరే పర్లేదు కానీ కుండ పగలకుండా ఉంటుంది. ఇలా ఆయిల్ బాగా పైకి తేలినంత వరకు ఫ్రై చేసుకొని ఉప్పు, కారం వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి. ఆ తర్వాత చికెన్ చింతపండు గుజ్జు వేసి తగినన్ని వాటర్ కూడా వేసుకొని పులుసును బాగా మరగనివ్వాలి. మట్టి కొండలు క్లీన్ చేయడానికని స్టీల్ స్క్రబ్బర్స్ యూజ్ చేయకూడదు. సాఫ్ట్ స్క్రబ్బర్స్ లేదంటే కొబ్బరి పీచు ఉంటుంది కదా, దాంతో తోముకోవాలి. ఎండుంటే ఎండలో పెట్టి ఆరిపోయిన తర్వాత స్టోర్ చేసుకుంటే ఇంకా మంచిది. ఎండలో పెట్టుకోవడం వల్ల నాన్ వెజ్ వండిన తర్వాత వెజ్ కూరలు ఏమైనా వండినా సరే ఆ నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇంకా పులుసు బాగా మరిగిపోయింది. ఇంకా చేపల ముక్కలన్నీ వేసుకున్నాను. చేపల ముక్కలు వేసిన తర్వాత గంటితో కలపకుండా కళాయినే తిప్పాలి. ఇంకా మీడియం ఫ్లేమ్ లో చేపలు బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా చేసుకున్న మసాలా పౌడర్ ను వేసుకోవాలి. మసాలా పౌడర్ వేసిన తర్వాత కూడాను ఇంకాసేపు సిమ్ లో ఉంచుకొని ఫైనల్ గా కొత్తిమీర వేసేస్తే సరిపోతుంది. చేపల పులుసు మరీ వేడిగా కంటే చల్లగా అయిన తర్వాత తింటేనే దాని రుచి అనేది తెలుస్తుంది. వండేటప్పుడు గరిటతో కలపకుండా కడాయినే తిప్పుకుంటే చేప ముక్కలు విరగకుండా ఉంటాయి. చేపల పులుసు అయితే అయిపోయింది అనమాట. ఇంకా ఇప్పుడేమో ఇదిగోండి, ఇంకా మిగిలిన చేపలకేమో మ్యారినేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి, చేపలు ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ చేపల పులుసు వండేసాను. చల్లారేసరికి ముక్కకి పులుపు మసాలాలు బాగా పడతాయి. ఇంకా చేపల పులుసు సైడ్కి పెట్టేసి చేపల ఫ్రై చేసుకోవడానికని ప్యాన్ పెట్టుకున్నాను. చేపల ఫ్రై అంటే మరీ ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రైలు ఏమీ చేయను. లైట్గా ఆయిల్ వేసి షాలో ఫ్రై అంటారు కదా, అలాగా చేసుకుంటాను. చేపల ఫ్రై కూడా చేసేసాను. వంట మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. అప్పటికి ఇన్ని గిన్నెలు అయితే వచ్చాయి. ఇప్పుడు ఈ గిన్నెలన్నీ తోమాలి. పిల్లలు ఇంట్లో ఉండి ఎక్కువ అల్లరి చేసినా తట్టుకోలేను. అలాగని ఎక్కడికో ఆటకు వెళ్తే ఆ ప్రశాంతతను కూడా నేను ఎక్కువ తట్టుకోలేను. బయటకు వెళ్ళారు, వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారేమో, వాళ్ళకి దెబ్బలు తగిలించుకుంటారేమో అని నేను పనులు చేసుకుంటాను కానీ నా మనసు దాని గురించే ఆలోచిస్తూ ఉంటది. నావన్నీ పనులు అయిపోయినాయి. ఇంక మా పిల్లలు అయితే పార్క్ నుండి రాలేదు. ఇంకా వాళ్ళకి తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను. ఏం చేస్తున్నారో ఏంటో మా వాళ్ళు, ఇంకా పార్క్ నుండి అయితే రాలేదు. బయట కూడా ఎక్కడ కనిపించట్లేదు. చిన్ను, జోషి, కమాన్ పదండి, ఇంకా స్నానం చేసుకోరా పిల్లలు. చిన్ను ఆకలేస్తుందా? ఆకలేస్తుందా? తెచ్చానా? తినేస్తావా? అయితే తినిపించానా అమ్మ? సరే, తినేద్దాం అందరం కలిపి. నాన్ వెజ్ వంటలు, బిర్యానీలు అలాంటివి వండితే మాకు టైంతో సంబంధం లేదు. ఉడకంగానే మా కడుపులో ఆకలి ఆకలి అంటా ఉంటాయి. ఇంక మా పిల్లలకి ఆకలి వేసేస్తుంది అన్నారు. అందుకే ముందు మా పిల్లలకి అయితే తినిపించేశాను. మా పిల్లలకి వెజ్వి ఏమైనా వండితే కొంచెం తినిపించడం లేట్ అవుతుంది కానీ ఇలాంటి నాన్ వెజ్లు అయితే మాత్రము కొంచెం త్వరగా మింగేస్తారు, నోట్లో ఏమీ ఉంచరు. ఇంకా చేపల పులుసులను ఒక 2 ముక్కలు, చేపల ఫ్రై ఒక 2 ముక్కలు పెట్టేశాను. వీళ్ళకైతే అన్నం తినిపించేశాను. తర్వాత నేను కూడాను చేపల పులుసు, చేపల ఫ్రై వేసుకొని తినేశాను. చేపల పులుసు నేను ఫస్ట్ వండేసాను కదా, కాబట్టి బాగా చల్లగా అయ్యింది. నేను తినేసరికి మసాలాలన్నీ బాగా పట్టింది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా 2:30 అయింది. మా ఆయన కూడాను డ్యూటీ నుండి అయితే వచ్చేసారు. మా ఆయన వచ్చేసరికి మా పిల్లలు తినేసి పడుకున్నారు కూడాను. ఇంకా మా ఆయన వచ్చిన తర్వాత స్నానం అవన్నీ చేసుకొని ఇంకా మా ఆయన కూడా తిన్నారు. ఎప్పుడూ లేనిది 2 రకాల చేపలు తీసుకొచ్చావా అని ఫస్ట్ మా ఆయన నాకు అడిగారు. ఇంకా మా ఆయన తినేసరికి ఇంకాస్త ఎక్కువ టైం అయ్యింది కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పారు. బాయ్ బాయ్.